హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోనీ రెడ్డి లిఫ్టర్. నేను మీ సోనీ రెడ్డిని. సో ఇవాళ వీడియో ఏంటంటే, చాలా మంది ఎండలలో తిరుగుతుంటారు కదా. మెయిన్గా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. అసలు ఫిబ్రవరిలోనే అప్పుడే ఏప్రిల్ లాగా ఉంది. సో మీరంతా సన్ స్క్రీన్ పెట్టుకోకుండా తిరుగుతారు. అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, అసలు సన్ స్క్రీన్ పెట్టుకోకుంటే ఏమవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సన్ స్క్రీన్ అంటే ఏం లేదు, మీ ఒరిజినల్ స్కిన్ ఒక లేయర్ పైన మనము ఒక క్రీమ్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సన్ స్క్రీన్ అనేది అది ఏంటంటే మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని. సో అంత తొందరగా మన స్కిన్ మీద ముడతలు రాకుండా ఉంటాయి. ఏజ్ వచ్చే కొద్దీ మనకు ముడతలు వస్తాయి కదా. సో మనకి డైరెక్ట్గా సన్ అనేది యూవీ రేసెస్ అనేది మన స్కిన్ మీద పడితే ముడతలు అనేది తొందరగా వస్తుంది మనకి ఏజ్ వచ్చే కొద్దీ. దాని నుంచి మనకి ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీ కలర్ని కూడా, మీ ఒరిజినల్ కలర్ టెక్స్చర్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ యూవీ రేస్ నుంచి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, సన్ స్క్రీన్ పెట్టుకొని అబ్బాయిలు కూడా మంచిగా ఉంటారు. ఓకే, మరి వాళ్ళ స్కిన్ బాగుంటుంది, మేము ఎంత మొహంకి రుద్దినా ఎందుకు అట్లా ఉంటుంది అంటే, గర్ల్స్ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, బాయ్స్ స్కిన్ కొంచెం రఫ్గా ఉంటుంది. బాయ్స్లో కూడా కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో ఇక్కడ రఫ్ స్కిన్ వాళ్ళు, కొంచెం థిక్ స్కిన్ ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళకి పెద్దగా చేంజెస్ కనిపించవు. బట్ ఎవరికైతే కొంచెం లేయర్ అనేది స్కిన్ థిక్గా ఉండకుండా, సో అంత సెన్సిటివ్గా ఉన్న స్కిన్ వాళ్ళు ఏంటంటే ఈజీగా యూవీ రేసెస్ అనేది వాళ్ళకి అబ్జర్వ్ చేసి వాళ్ళ స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది చూసారా, సాయి పల్లవి గారు తనకి ఒక ఆడియో లాంచ్, తన మూవీ సంథింగ్ ఆడియో లాంచ్లో మీరు ఏం పెట్టుకుంటారు ఫేస్కి అది అని చెప్తే, ఆమె వచ్చేసి నేను నా ఫేస్కి ఏం పెట్టుకోను, నేను సన్ స్క్రీన్ క్యాప్సిల్ తీసుకుంటాను అని చెప్పేసి అంటది. అండ్ సన్ స్క్రీన్ పెట్టుకుంటాను, సన్ స్క్రీన్ నేను అంత పెట్టుకోను కానీ క్యాప్సిల్ అయితే తీసుకుంటాను అని చెప్తుంది ఆమె. అసలు సన్ స్క్రీన్ క్యాప్సిల్స్ కూడా ఉంటాయా అని చాలా మందికి తెలియదు కూడా. సో ఎస్, సన్ స్క్రీన్ క్యాప్సిల్స్ కూడా ఉంటాయి. మరి సన్ స్క్రీన్ క్యాప్సిల్స్ అసలు తీసుకోవడం మంచిదా కాదా, ఈజ్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఈ వీడియోలో మొత్తం మనం క్లియర్గా చెప్పుకుందాం. కానీ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే, క్యాప్సిల్స్ అనేవి తీసుకోవడంలో మీరు మీ స్కిన్ డాక్టర్ దగ్గర నుంచి ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగి తీసుకోండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి మళ్ళీ అవి తీసుకొని దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ వెరీ రేర్, బట్ ఇన్ కేస్ రావచ్చు, చెప్పలేము. సో మీ స్కిన్ డాక్టర్ దగ్గర నుంచి మీరు అప్రోచ్ అనేది చేస్తే చాలా బెటర్ అని నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే మీరు సాయి పల్లవి గారు చెప్పారు కదా క్యాప్సిల్స్ తీసేసుకోవచ్చు అని చెప్పేసి అమెజాన్లో వెళ్ళి ఫుల్గా కొనేయకండి, ఏది పడితే అది తీసుకోకండి బ్రాండ్స్లో కూడా. ఓకే, అండ్ ఇప్పుడు నేను సన్ స్క్రీన్ ఒకటి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి బ్యాండ్రే ఓఎస్పి ఓరల్ సన్ ప్రొటెక్షన్ వాళ్ళవి అనమాట. ఇవి వచ్చేసి సన్ స్క్రీన్ క్యాప్సిల్స్. ఓకే, సో ఇవి వచ్చేసి నాకు డాక్టర్ ఇచ్చింది, నా స్కిన్ డాక్టర్ ఇచ్చింది. సో నేను అప్పుడు నా డాక్టర్ అయితే అడిగాను ఏంటి అంటే, ఈ క్యాప్సిల్స్ తీసుకోవడం ఈజ్ దట్ గుడ్ ఆర్ నాట్, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి. అప్పుడు నా డాక్టర్ చెప్పింది, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మనం ఎలా అయితే ఫిష్ ఆయిల్ ఒమేగా 3 క్యాప్సిల్స్ తీసుకుంటామో ఇవి కూడా అలాంటివి మనకి యూవీ రేస్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. నేను స్పెషల్గా అడిగితేనే నాకు ఇవి ఇచ్చింది అనమాట. నేను ఎందుకు ఇవి అడగాల్సింది వచ్చింది అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. బేసిక్గా నేను సన్ స్క్రీన్ అనేది ఓవరాల్గా నా ఫేస్కి పెట్టుకుంటాను తప్ప నేను నా బాడీకి ఎక్కడ పెట్టుకోను అనమాట. నాకు అంతా పెట్టుకొని పూసుకొని పోవాలంటే నాకు అంత టైం ఉండదు. నేను జిమ్కి అండ్ గ్రౌండ్కి సో అలా స్పోర్ట్ మేనేజ్ చేస్తూ ఉంటాను. ఆల్ ద టైం నేను ఎక్కువ సన్లో తిరుగుతుంటాను అనమాట. అలాంటప్పుడు నేను మొత్తం బాడీకి పెట్టుకోవాలి, కానీ నేను ఎక్కడ బాడీకి పెట్టుకోను, ఓన్లీ ఫేస్కి తప్ప. అది కూడా నేను ఐ డోంట్ అప్లై లైక్ 2 hours ఒక్కసారి మనం సన్ స్క్రీన్ అయితే ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి. నేను అప్లై చేయను అనమాట. సరే అని చెప్పేసి నేనైతే డాక్టర్కి అడిగాను. అడిగితే నాకైతే ఈ క్యాప్సిల్స్ అయితే ఇచ్చింది అండ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అని అయితే చెప్పింది. లైక్ నువ్వు ఎలా అయితే మల్టీవిటమిన్స్, కాల్షియం అండ్ నువ్వు ఒమేగా 3 క్యాప్సిల్స్ ఎలా అయితే తీసుకుంటావో ఇవి కూడా నీకు అలానే వర్క్ చేస్తే దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అయితే చెప్పింది. అండ్ నేను అడిగాను, లైక్ నేను ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి అడిగాను. షీ సెడ్ ఆబ్వియస్లీ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే యూ కాంట్ డిసైడ్ ఇట్ కదా. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం
వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్, స్కిన్ డాక్టర్ని. తను అప్రూవ్ ఇస్తేనే అప్పుడు వాళ్ళు తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే నా డాక్టర్ అన్నది. సో నేనైతే అదే చెప్తాను, మీకు ఏమి ప్రాబ్లమ్స్ లేవు, ఆల్ హెల్దీ అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ సన్ స్క్రీన్ క్యాప్సిల్స్. మంచి గుడ్ బ్రాండ్లో, చీప్ బ్రాండ్స్ ఏవి పడితే అవి అయితే వాడవద్దు. మనకి అమెజాన్లో పిచ్చి పిచ్చి బ్రాండ్లు అన్నీ ఉంటాయి క్యాప్సిల్స్లో కూడా. సో మీరు మంచి స్కిన్ డాక్టర్కి అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని అప్పుడు మీరు క్యాప్సిల్స్ యూస్ చేయడం చాలా బెటర్ అని చెప్తాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది టీనేజర్స్, ఓకే, దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ టీనేజర్స్, ఏంటి అంటే పింపుల్స్. Lot of teenagers are suffering with pimples. Even I suffered a lot when I was 18 years. Okay, so 18 nunchi this 23 age is very tough for pimples. God, I used to hate my face, like నేను మిర్రర్ని చూస్తే అస్సలు నా ఫేస్ని నేను చూసుకుంటే అబ్బా చిరాకు వస్తుండే. నా ఫేస్ ఏమో చూడనీకేమో గుడ్ లుకింగ్ ఉంటుంది, నోస్, ఐస్, ఎవ్రీథింగ్, బట్ పింపుల్స్ ఏమో వస్తుండే అనమాట. చాలా ఇరిటేటింగ్గా ఉంటుండే ఆ పింపుల్స్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్స్ టు మై డాక్టర్ దీపిక. తను వచ్చేసి మనకి ఉప్పల్లో ఉంటుంది, చాలా బాగా ట్రీట్మెంట్ అయితే చేసింది నాకు. అండ్ మెయిన్గా పింపుల్స్ ఉన్న వాళ్ళైతే మాత్రము వాళ్ళు ఏవి పడితే అవి ఫేస్ వాషెస్ వాడుతుంటారు, సోప్స్, పిచ్చి పిచ్చి సోప్స్ అన్నీ అయితే వాడుతుంటారు. అవన్నీ వాడద్దు మనం ఎప్పుడు కూడా. సో మంచి ఫేస్ వాష్ అయితే తీసుకోవాలి, డాక్టర్ కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్ అని చెప్తాను. అండ్ చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ నేను పిచ్చి పిచ్చి డాక్టర్లు అన్నీ పోయి ఫెడప్ అయిపోయాను. లాస్ట్కి అయితే ఐ జస్ట్ గాట్ ఏ గుడ్ డాక్టర్ నా స్కిన్కి. అండ్ ఫేస్ వాష్లు అయితే నేనైతే యాక్నీ డ్యూ ఫేస్ వాష్ అయితే ఇది చాలా బెటర్ అని చెప్తాను. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఫేస్ వాష్. పింపుల్స్ ఉన్నా లేకున్నా కూడా ఈ ఫేస్ వాష్ అయితే చాలా బెటర్ అని చెప్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, సన్ స్క్రీన్లో అయితే మాత్రం యాక్నీ డ్యూ సన్ స్క్రీన్ ఇది చాలా బాగుంటుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఎవరైతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంత సెట్ అవ్వదు, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది. సో నేనైతే ఇవి వాడతాను, యాక్నీ డ్యూ ఫేస్ వాష్ అండ్ యాక్నీ యూవీ జెల్ సన్ స్క్రీన్ అండ్ దిస్ క్యాప్సిల్స్ అయితే నాకు ఇవాళనే ఇచ్చింది. ఇవి అయితే చాలా బెస్ట్ ఫర్ హూ ఆర్ హ్యావింగ్ ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్. సో ఇది గాయస్ ఇవాళ వీడియో. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే, ఇంకా పింపుల్స్ గురించి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి స్కిన్ ప్రోడక్ట్స్ మనం వాడాలి అనేది డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేసి పెడతాను. ఇంకో వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.